ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని మన ల్యాప్టాప్లోకి కానీ లేకపోతే మన పీసీలోకి కానీ ఎలా పేస్ట్ చేసుకోవాలి, అలాగే మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఉన్న ఫైల్స్ని పెన్ డ్రైవ్లోకి ఎలా తెచ్చుకోవాలి అన్నది చూద్దాం. ఫస్ట్ దీనికన్నా అసలు మీరు యూస్ చేసిన పెన్ డ్రైవ్ 2.0నా 3.0నా అన్నది తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుద్ది అంటే మీ పెన్ డ్రైవ్ లో బ్లూ కలర్ కనబడితే 3.0, అదే బ్లాక్ కలర్ గానీ వైట్ కలర్ గానీ కనబడితే 2.0. మీరు ఒకవేళ 3.0 పెన్ డ్రైవ్ అనుకోండి, మీ ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్ ఉంటది కదా, అక్కడ కూడా సేమ్ బ్లూ కలర్ ఉంటది. అందులో మీ పెన్ డ్రైవ్ పెట్టుకొని ఫైల్స్ కాపీ పేస్ట్ చేసాము అంటే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది స్పీడ్ గా ఉంటది. నాది 3.0 పెన్ డ్రైవ్, నేను 2.0 పెన్ డ్రైవ్ యూఎస్బి పోర్ట్ లో పెట్టకూడదా అంటే పెట్టచ్చు, కానీ మనకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేది కొంచెం స్లోగా అవుతాయి. ఫస్ట్ నేను దిస్ పీసీలోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు 4 డ్రైవ్స్ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారో మనకు ఆటోమేటిక్ గా ఒక అడిషనల్ డ్రైవ్ అనేది వచ్చుద్ది. ఇది మన పెన్ డ్రైవ్ కి సంబంధించిన డ్రైవ్. ఇక్కడ మనకి ఎంత జీబీ ఉంది, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా డ్రైవ్ మీద పెట్టడం కనబడుద్ది. నాకు ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, 52 GB ఉంది. మీరు ఏవైనా ఫైల్స్ కాపీ పేస్ట్ చేసుకోవాలి అంటే ఈ 52 GB లోపే చేసుకోవాలి. ఒకవేళ మీరు 60 GB ఫైల్స్ పేస్ట్ చేసినా మనకి పేస్ట్ అవ్వవు, ఎందుకంటే మనకి ఫ్రీ స్పేస్ 52 GB చూపెడుతుంది. ఈ డ్రైవ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు ఫోల్డర్స్ ఉన్నాయి కదా, సపోజ్ నాకు ఈ ఫోల్డర్ కావాలనుకోండి, ఆ ఫోల్డర్ మీద 1 టైం క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది. Ctrl+C అన్నాము అంటే కాపీ. మీరు షార్ట్ కట్ కాకుండా యూస్ చేయాలి అంటే మీరు రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది మీకు ఎక్కడ పేస్ట్ అవ్వాలి, సపోజ్ నాకు డెస్క్టాప్ మీద అవ్వాలనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే పేస్ట్ అయిపోద్ది. దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+V అన్నా కూడా పేస్ట్ అయిపోద్ది. మన ఫోల్డర్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇమేజెస్ మీద చూపెడతాను. పెన్ డ్రైవ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, నాకు ఈ ఫోల్డర్ మొత్తం వద్దు, ఇందులో ఉన్న కొన్ని ఇమేజెస్ కావాలి. ఇక్కడ ఉన్న వాల్ పేపర్స్ ప్రివ్యూ కనబడలేదు అనుకోండి, పైన మనకి వ్యూ అనే ఆప్షన్ ఉంటది. ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అని ఉంటది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఉన్న వాల్ పేపర్స్ అన్ని నాకు కావాలి అంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని Ctrl+A అన్నాము అంటే అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ఇలా కాదు నాకు కొన్ని ఇమేజెస్ కావాలి అంటే, సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలనుకోండి, ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ సెలెక్ట్ చేయండి. మౌస్ తో 1 టైం క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఎక్కడ దాకా కావాలి, నాకైతే ఇక్కడ దాకా కావాలి, ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతాయి. Ctrl+C అంటారు, కాపీ అవుద్ది. మీకు నచ్చిన డ్రైవ్ లోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ Ctrl+V అన్నాను అంటే పేస్ట్ అయిపోద్ది. నేనైతే పేస్ట్ చేయట్లా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న ఇమేజెస్ లో నాకు మధ్యలో ఇమేజెస్ కావాలి అంటే ఫస్ట్ మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఆర్ట్ వరకే సెలెక్ట్ అవుతాయి. నాకు ఈ ఇమేజెస్ వరకు చాలు అనుకోండి, Ctrl+C అంట. లేకపోతే మనకి పైన బటన్ ఉంటది, ఇక్కడ కట్, కాపీ, పేస్ట్ బటన్స్ ఉంటాయి. మీరు కట్ అన్నారు అంటే ఇక్కడ ఇమేజెస్ కట్ అయిపోయి మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో అక్కడే ఉంటాయి. అదే మీరు కాపీ పేస్ట్ చేశారు అనుకోండి, మీకు ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి, మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో అక్కడ కూడా ఉంటాయి. మన కట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+X, లేదంటే ఇక్కడ మనకి సిజర్ టైప్ లో సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కట్ అవుతాయి. నెక్స్ట్ నాకు ఈ ఎక్కడికి రావాలి, నాకు వచ్చేటప్పటికి ఈ డ్రైవ్ లోకి కావాలి. ఇక్కడ మీరు ఏమైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంటది, ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేశారు అంటే ఫోల్డర్ వచ్చుద్ది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. మనం ఒక న్యూ ఫోల్డర్ తీసుకోవాలి అంటే Ctrl+Shift+N ప్రెస్ చేశారు అనుకోండి, ఒక న్యూ ఫోల్డర్ వచ్చుద్ది. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే నేమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి Ctrl+V అంటున్నా. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ వరకే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి చూసినా నేను కట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ కనబడవు. అలాగే మీ ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ఇమేజెస్ మీకు ఈ పెన్ డ్రైవ్ లోకి కావాలి అంటే డెస్క్టాప్ మీద ఇక్కడ ఉన్న ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు ఏ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. నాకు డెస్క్టాప్ మీద అవసరం లేదు, Ctrl+X అంటున్నా. డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి మీరు ఏమైనా ఫోల్డర్ క్రియేట్ చేసి పేస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పేస్ట్ చేస్తున్నా. Ctrl+V అన్నా కూడా పేస్ట్ అయిపోద్ది, లేదంటే పైన మనకి పేస్ట్ బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా మనకి పేస్ట్ అయిపోతాయి. మనం కట్ చేసాం కాబట్టి మనకి డెస్క్టాప్ మీద ఫైల్స్
కనబడవు. ఈ సెలక్షన్ గురించి, కట్ గురించి, కాపీ గురించి, పేస్ట్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న ఫైల్స్ మనం మూవ్ కూడా చేయొచ్చు. వీటి గురించి A to Z డీటెయిల్ గా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ నేర్చుకుందాం అనుకుంటే ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా నేర్చుకోండి. ఇంకా ఫైనల్ గా మన ఫైల్స్ అయి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మన పెన్ డ్రైవ్ ని డైరెక్ట్ గా తీసేయకూడదు. మనం సేఫ్ మోడ్ లో రిమూవ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీకు టాస్క్ బార్ మీద రైట్ సైడ్ ఇక్కడ అప్ యారో కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ కనబడుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అల్ట్రా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన పెన్ డ్రైవ్ సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన పెన్ డ్రైవ్ మన పీసీ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ రిమూవ్ చేసేయచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.